ఒక చిన్న కథ చెప్తాను, ఒక చిన్న విషయం చెప్తాను, నా జీవితంలో జరిగిన ఈ మధ్యన జరిగింది. దాన్ని ఆధారం చేసుకొని ఈ 23 వచనాల్ని మనము కథలాగా చదువుకుంటూ వెళ్తూ దీన్ని ధ్యానం చేద్దాం. ఏంటి అని అంటే, నేను 13, 14, 15, 16 తారీఖుల్లో జనవరి మాసంలో నేను ఈస్ట్ వెస్ట్ గోదావరి ప్రాంతంలో నేను పరిచర్య చేయడానికి వెళ్ళాను. భీమవరం, నరసాపురం ఆ ప్రాంతంలో జనవరి నెల 12, 13, 14, 15 తారీఖులు చాలా ప్రాముఖ్యమైన దినాలు. ఎందుకనంటే ఈ సంవత్సరం ఆ 4 దినాల్లో జరిగినటువంటి కోడి పందాల పోటీల్లో లావాదేవీలు అయింది 3,000 కోట్లు 3,000 crores. ఇది బయటపడకుండా ఎన్ని జరిగినాయో మనకి తెలియదు. ఆ 4 రోజుల్లో కోడి పందాలు జరుగుతూ ఉంటాయి. 16వ తారీఖున నేను రాజమండ్రి నుంచి హైదరాబాద్కి ఫ్లైట్లో వస్తున్నాను. అయితే నేను ఫ్లైట్ ఎక్కంగానే నిద్రపోయాను. కొద్దిసేపు అయిన తర్వాత నా పక్కన ఎవరో కూర్చొని తన ఒళ్ళో కోడి పుంజిని పెట్టుకున్నాడు. ఫ్లైట్లో కోడి పుంజిని పెట్టుకున్నాడు. గబుక్కని మెలకు వచ్చింది. వస్తే అతన్ని అడిగా, తను టికెట్ కొన్నాడంట, దానికి కూడా ప్రత్యేకమైన పర్మిషన్ తీసుకున్నాడు. ఆ పుంజికి ఒక షర్ట్ లాంటిది వేసాడు ఆయన. వేసి దాన్ని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. తను చూసి అడిగాను, సార్ ఇది పందెం పుంజ అని. అవును సార్ అని అన్నాడు. ఎంత ఉంటుంది సార్ దీని ఖరీదన్నా అంటే 1,50,000 దాకా ఉండొచ్చు అన్నాడు. ఒక కోడి పుంజు ఖరీదు 1.5 lakhs ఉండొచ్చు అని అన్నాడు. తనతో నేను కొద్దిసేపు మాట్లాడుతూ, సార్ ఈ పుంజుని ఎలా పెంచుతారు సార్ అని అంటే, ఆయన ఏమన్నాడంటే, సార్ ఎవరు కూడా ఒక పుంజుని పెంచరు సార్, ఒక 5-6 పెంచుతారు. కొంతమంది సిండికేట్గా ఫామ్ అయ్యి ఒక 7-8 పుంజుల్ని ఒకళ్ళు పెంచుతారు. ఈ ఒక వ్యక్తికి నెలకి 15,000 రూపాయలు జీతం ఇస్తారు, కేవలం కోడి పుంజిని పెంచడానికి. తనకి ఇంకా వేరే పని ఉండదు, ఆ కోడి పుంజిని పెంచాలి. తనకి నెలకి 15,000 రూపాయల జీతం. సుమారు 18 నెలలు పెంచితే కానీ అది పందెంలోకి రాదు అన్నారు. 18 నెలలు పెంచితే కానీ పందెంలోకి రాదు. సార్ దానికి ఏం పెడతారు సార్ అని అంటే, మేము రోజు 2 గుడ్లు దానికి తెల్ల సొన తినిపిస్తాం. దానికి రోజుకి కనీసం 50 నుంచి 75 గ్రాములు జీడిపప్పు పెడతాం. అవి కాకుండా ఇక వేరు ఫుడ్లు ఆయనకి పెడతారు. ఈవినింగ్ 1.5 అవర్ దాన్ని వాక్కి తీసుకెళ్ళాలి, దాంతో ఎక్సర్సైజ్ చేయించాలి. ఇవంతా కూడా 18 నెలలు మేము చేస్తాం అని అంటే నేను చాలా ఇష్టపడ్డాను అదంతా విన్నాక. అప్పుడు నేను అడిగాను, సార్ ఈ పుంజు పందెంలోకి పెడితే, పందెంలోకి వెళ్తే పందెంలో ఎంతసేపు అది పోరాడుతుంది, పందెంలో ఎంతసేపు ఉంటుంది అని అంటే, ఆయన అన్నమాట ఏంటి తెలుసా, మ్యాక్సిమం 90 సెకండ్లు ఉంటుంది అన్నాడు. 90 సెకండ్లు పోటీ కోసం 18 నెలలు కష్టపడాలి. 18 నెలలు కష్టపడాలి, అనేక వేల రూపాయలు ఖర్చు పెట్టాలి. అది పందెంలో ఉండేది 90 సెకండ్లు మాత్రమే. దేవుడు ఏలియాని 36 నెలలు సిద్ధపరిచాడు. 36 నెలలు సిద్ధపరిచాడు. ఆయన 36 నెలలు సిద్ధపడితే ఆయన ప్రార్థనలో కర్మేలు పర్వతం మీద ఉన్నది 36 సెకండ్లు మాత్రమే. 36 సెకండ్స్, 16 సెకండ్లు ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్ని కురిసి మహిమ, దేవుని యొక్క మహిమ ప్రపంచానికి రుజువుని ఇవ్వగలిగింది. మన జీవితంలో విశ్వాసములో ఎదగటానికి చాలా కాలం సిద్ధపాటు పట్టుద్ది. ఇట్ టేక్స్ అ లాంగ్ టైమ్ టు గ్రో ఇన్ ఫెయిత్. అయితే ఆ విశ్వాసములో ఒక స్థాయికి వచ్చిన తర్వాత దేవుడు మనల్ని పోటీలో నిలబెట్టినప్పుడు, దేవుడు మనల్ని యుద్ధ భూమిలోకి తీసుకెళ్ళినప్పుడు, దేవుడు మనల్ని రంగస్థలం మీద ప్రవేశపెట్టినప్పుడు వి విల్ బి గివెన్ హార్డ్లీ ఫ్యూ సెకండ్స్ మాత్రమే, కొన్ని సెకండ్స్ మాత్రమే. ఆ సెకండ్స్ లో నిలబడతామా, జారిపోతామా, ఉంటామా, పారిపోతామా, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ వీఆర్ ప్రిపేర్డ్. అందుకే నేను పోరాటం గురించి మాట్లాడుతూ అది 18వ అధ్యాయంలో మీరు చూడగలుగుతారు. ఇట్స్ అ వెరీ సింపుల్ థింగ్. పెద్ద కష్టపడలేదు ఏలియా స్టేజ్ మీదకి ఎక్కిన తర్వాత, బికాస్ హీ నోస్ హౌ టు ప్లే ద గేమ్. ఆయనకి ఆట ఆడుతూ తెలుసు కాబట్టి స్టేజ్ మీద పెద్ద తంటాలు పడలేదు. ఆయన తంటాలు పడింది ఎక్కడో తెలుసా, లోన్లీగా ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవరు చూడనప్పుడు హీ వాజ్ ప్రిపేర్డ్. మన జీవితంలో ఎవరికి కనపడకుండా తంటాలు పడుతూ ఎదుగుతాం, అందరికీ కనబడేటట్లు విశ్వాసాన్ని ప్రదర్శిస్తాం. ద మూమెంట్ వీ కమ్ ఆన్ టు ద స్టేజ్ వీ ఆర్ ప్రిపేర్డ్. మనం సిద్ధపడినటువంటి వ్యక్తులమే. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఏలియా జీవితాన్ని మనం ఆ విధంగా చూస్తున్నాం. బట్ వై? దాన్ని ఈ రోజు నేను ఎందుకు ఇక్కడ చూపించదలుచుకున్నాను, 100 సంవత్సరాలు
సంవత్సరాలు దేవుడు పర్కాల్లో పనిచేశాడు. మేబీ అందరి ద్వారా కాకపోవచ్చు, కొందరి ద్వారా అయి ఉండొచ్చు. కొంతమంది డబ్బు తినే వాళ్ళు అయి ఉండొచ్చు, కొంతమంది స్టేజ్ ఎక్కే వాళ్ళు అయి ఉండొచ్చు, కొంతమంది నాయకత్వం కోసం పోరాడే వాళ్ళు అవ్వచ్చు, కొంతమంది అవకాశం దొరికితే అమ్ముకొని వెళ్ళిపోయేటువంటి బ్యాచ్ అయి ఉండొచ్చు. బట్ స్టిల్ there will be people, one or two, like ఎలైజా లాంటి ఒకళ్ళిద్దరు ఖచ్చితంగా ఉంటారు. మీకెంత కోపం వచ్చినా, మీకు ఇష్టం లేకపోయినా, నేను వాస్తవాన్ని చెప్తాను. I am telling you the truth.